బాబాయ్, ఇక్కడ చంద్రనగర్ ఇల్లెక్కడా? నాకు మీ ఊళ్ళో వాళ్లతో చాలా ముఖ్యమైన పనుందండి. దానికి సంబంధించి చంద్రనగర్తో మాట్లాడాలి. ఆయన ఇల్లెక్కడో కొంచెం చెప్తారా? అదే మీనాక్షి నాకు కాల్ చేసిందా అని. ఓ, ఒక్క పూట ఫోన్ చేయకపోతే ప్రాణం ఏం పోదులే. మీనాక్షి ఏమైనా ఫోన్ చేసిందా అని. రేయ్, ఒక్క పూట ఫోన్ చేయకపోతే ప్రాణం ఏం పోదులే. ఏంటి ఆ? మీనాక్షి మీనాక్షి అని ప్రతి క్షణం కలవరిస్తూ ఉంటారు. అసలు మీనాక్షి ప్రస్తావన లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాంటిది మీరేనా ఇలా ప్రవర్తిస్తుంది? అయ్యా నమస్తే అయ్యా. ఏ ఎమ్మెల్యే ఎట్టా ఉండవు? బాగున్నానయ్యా. మీ దయతో నన్ను ఎమ్మెల్యేని చేశారు. మీ ఆశీర్వాదం ఉండగా నాకేంటయ్యా. సెక్యూరిటీ ఏది? భలే వాళ్ళయ్యా. జీవితం ఇచ్చిన దేవుడి దగ్గరికి, గుళ్ళో దేవుడి దగ్గరికి సెక్యూరిటీ ఏంటయ్యా? మాటలు బాగా నేర్చావు. రాజకీయం బానే వంట పట్టినట్టుంది. ఏంటయ్యా ఒక్కళ్ళే ఆడుతున్నారు? ఆడటానికి ఎవరు లేరా? పోనీ నన్ను ఆడమంటారా? రేయ్, ఓ కుర్చీ పట్టరారా. కూర్చో. కానివ్వు. అయ్యయ్యా, తప్పెత్తేశారయ్యా. ఇప్పుడు చెక్కు పొడుతయ్యా. తెలుసా? రాంగ్ అని నీకు ముందే తెలుసా? చెప్పరా, తెలుసా అని? తెలుసయ్యా. మరి తెలిసి ఇప్పుడే చెప్పేది? ఓటమైనా శత్రువైనా వచ్చా కాదరా, అడుగు పెట్టే నీకు ముందే చెప్పాలి. అప్పుడు ఆ అడుగుని అక్కడే చంపేస్తాను. చెక్. ఈ ఓబుల్ రెడ్డికి చెక్ పెట్టడమే తప్ప నాకు చెక్ పెట్టేవాడు ఎవ్వడు ఉండడు. అది ఆటైనా వేటైనా.
చిన్న మీటింగ్ ఉందయ్యా, మీరు సెలవిప్పిస్తే బయలుదేరతాను. ఓ ఏంట్రా మూట ఎత్తు తగ్గినది? ఒక చీర బయట అమ్ముకున్నానండి అయ్యగారు. ఏయ్! ఈ ముక్క నేను అడక్క ముందు చెప్పాలరా. లెక్క పెట్టలేననుకున్నావా? తెలుసుకోలేననుకున్నావా? ఈ ఓబుల్ రెడ్డిని మోసం చేయాలని చూస్తున్నావరా? మోసం కాదయ్యా, అవసరమయ్యా. నా చెల్లి చదువుకుంటుందయ్యా, కాలేజీ ఫీజు కడదామని. అది ఇప్పుడు చదివి ఉద్యోగం చెయ్యాలా లేక ఊళ్ళో వెళ్ళాలా? ఎంత చదివినా పెళ్లి చెయ్యాలి కదరా. అదేదో వీడికిచ్చి చెయ్యి, పైసా ఖర్చు ఉండదు. ఎరా చేసుకుంటావా? నీ ఇష్టం అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నేసిన చీరలు నేసినట్టుగానే అన్నీ మీకే ఇచ్చేస్తున్నాం. ఇళ్లలో గడవటం చాలా కష్టంగా ఉందయ్యా. నెల నెల రేషన్ బియ్యం ఇస్తున్నాం కదరా, మరి తిండికి చస్తున్నట్టు బాధపడతారేంట్రా? అయ్యా, తిండొక్కటే కాదు కదయ్యా, రోగాలు వస్తే ఆసుపత్రికి పోవటమో, పిల్లల చదువులో, ఇల్లన్నాక చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదయ్యా. అంతకంటే ముందు మీరు చేసిన పెద్ద పెద్ద అప్పులున్నాయిరా, అవి గుర్తు రావట్లేదా? చేసిన అప్పులు తీరుస్తున్నారా అంతే, నాకేం ఊరికే ఇవ్వట్లేదురా. కాదంటలేదయ్యా, ఎలాగోలాగా కడుతూనే ఉన్నాం కదా. మీరు కొంచెం పెద్ద మనసుతో దయచూపండి. ఈ నెల నుంచి 2 చీరలు బయట అమ్ముకుంటాం అయ్యా. మాకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది, అర్థం చేసుకోండి అయ్యా. చంద్రన్న, ఒక సామెత చెప్తా విను. అయ్యో పాపం అని జాలిపడి కూర్చోటానికి పక్కన చోటిస్తే మెల్లగా మొత్తం ఆక్రమించేసి చివరికి ఆ చోటిచ్చిన వండి తోసి పారేశాడంట. నేను కూడా అదే మాదిరిగా జాలిపడితే ఇవాళ 2 చీరలతో మొదలైంది, రేపు 20 చీరలు అవుతాయి. అప్పుడు నా అప్పుకి గుండె పడుద్ది. ఏంటయ్యా మాట్లాడితే అప్పులు అప్పులు అంటారు? ఎప్పుడూ తాతల కాలం నాటి అప్పులు కడుతూనే ఉన్నాం. మా శ్రమ అంతా మీకే దారిపోస్తున్నాం, కానీ వడ్డీ తీర్చడానికి కూడా సరిపోవట్లేదు. రోజు కష్టపడుతున్నా సరే పస్తులుంటున్నాం. రాయ్, మాట బయటికొస్తే ప్రాణం పైకి పోద్ది కొడక. ఓబుల్ రెడ్డికి ఎదురు చెప్పే ధైర్యం వచ్చిందరా? తొక్కి పట్టి నార తీస్తా. అయ్యా 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 అయ్యా, వదిలేయండి అయ్యా. చిన్న కుర్రోడు ఏదో తెలియక అలా మాట్లాడాడు, తప్పైపోయింది, క్షమించండి అయ్యా. ఇంకెప్పుడు అలా మాట్లాడు, నాది పూచి. బేతవా బేతవా, వదిలేయండి అయ్యా. బేతవా బేతవా, పెద్ద బేతవా, పెద్ద రేయ్, చంద్రయ్య, పిల్ల నా కొడుకులు, వీళ్ళకి ఓబుల్ రెడ్డి గురించి పూర్తిగా తెలీదు. 30 ఏళ్ల బట్టి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఇట్టా నోరు తెరిచిన నాయళ్ల పరిస్థితి ఏమైందో, ఇప్పుడు నా కొడుకులు ఎక్కడున్నారో చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. నేను దిగితే మొదలు పెడితే అది ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పు, లేకపోతే మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయ్యా అయ్యా,
వద్దయ్యా, నేను చెప్తానయ్యా, అర్థమయ్యేలా నేను చెప్తానయ్యా. ఇంకెప్పుడు ఇలా జరగదయ్యా. మిగిలిన చీరలు సాయంత్రంలోపు వచ్చేట్టు చేస్తానయ్యా. మీరు కొంచెం శాంతించండి అయ్యా, శాంతించండి అయ్యా. రైట్, అయ్యగారికి క్షమాపణ చెప్పు. చెప్పరా, చెప్పంటే చెప్పరా. రేయ్, సింహాన్ని టచ్ చేస్తే సైలెంట్ గా ఉంటుందేమో గాని ఈ ఓబుల్ రెడ్డిని టచ్ చేస్తే పిచ్చ వైలెంట్ గా ఉంటది. ఇంకోసారి ఈ తప్పు రిపీట్ అయితే ఈ వైలెన్స్ ని మళ్ళీ చూస్తారు. పండే అలాగే బాబు, లేరా. వెళ్ళిపో, ఎలా వచ్చావో అలాగే ఈ ఊరు నుంచి వెళ్ళిపో. అదేంటండి అలా అంటున్నారు? ఈ చీరల్ని మీ ఊరు వాళ్ళు మాత్రమే. ఈ ఊళ్ళో నీకెవరో చీరలు లేచిపెట్టరు. అమ్మరు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపో. ఏమండి, ఈ కాంట్రాక్ట్ గురించి తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. దీనివల్ల మీకు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది. సాధారణంగా మీరు ఒక రోజంతా కష్టపడితే వచ్చేదానికి 4 రెట్లు ఎక్కువ వస్తుంది. 4 రెట్లు కాదు, 100 రెట్లు ఎక్కువ ఇచ్చినా సరే చెయ్యమంటే చెయ్యరు. వెళ్ళిపో, చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపో, 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 ఈ ఊరు వదిలేపో. వినండి. వెళ్ళిపో, ఏమండి? ఎవ్వరు రారు. వెళ్ళిపో. వెళ్ళిపో. ఎవరు రారు. ఎవరు రారు. ఏమండి? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఎవ్వరు రారు. ఎవ్వరు వెళ్ళిపో. ఎవరు పో. ఈ ఊరు నుంచి ఈ ఊరు గురించి తెలుసుకునే వచ్చావా? ఆ, అవునండి. మగ్గం మీద సహజమైన రంగులతో చీరల్ని ఈ ఊరు వాళ్ళు మాత్రమే. అంతకంటే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది అయ్య గురించి. ఓబుల్ రెడ్డి, లంకా ఓబుల్ రెడ్డి. తెలుసుకునుంటే అడుగు పెట్టడం కాదు కదా, ఈ ఊరు పేరు తలుచుకోవాలంటేనే భయంతో చచ్చిపోయి ఉండేదనివి. పో, నువ్వు వచ్చిట్ట అడిగావన్న విషయం అయ్యగారికి తెలియక ముందే పో, లేకపోతే నువ్వు చూసిన చివరి ఊరు ఇదే అవుతుంది. డబ్బు అంటే ఎవరికైనా ఇష్టమే. అట్టాంటిది నువ్వు వేలకు వేలు ఇస్తానన్నా వీళ్ళందరూ ఎందుకు పరిగెత్తారో తెలుసా? అయ్యంటే భయం. ఇది ఊరు కాదు, అయ్య నిర్మించుకున్న సామ్రాజ్యం. ఆయన సరిహద్దులు గీసిన అంతఃపురం. అయ్యని దాటి అడుగు పెడితే ఆహుతే. అయ్య ఆజ్ఞ లేకుండా ఈ ఊళ్ళో వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికే భయపడతారు. అలాంటి నీకు చీరలు నేసివ్వడం కాదు కదా, తాగడానికి ఒక గ్లాసు మంచినీళ్లు కూడా ఇవ్వరు. అంతేకాదు, నిన్ను కొట్టి పంపించడానికి కూడా వెనకాడరు.
ఆడకూతురివి ఏదో తెలియక వచ్చినావులే అన్న ఒకే ఒక్క ఆలోచనతో ఇంతసేపు మాట్లాడినాం. అదే నీ స్థానంలో ఏ మగనా కొడుకో గనక ఉండుంటే ఈ పాటికి వాడి మెడ అయ్య కోట గుమ్మానికి వేలాడుతుండేది. పొని కంటే ప్రాణం ముఖ్యమని తెలుసుకుంటే కాసేపట్లో బస్సుండాది. లేదంటే నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా అయ్య నుంచి కాపాడలేడు. నువ్వు వచ్చేట అడిగావన్న విషయం అయ్య గారికి తెలియక ముందే లేకపోతే నువ్వు చూసిన చివరి ఊరు ఇదే అవుతుంది. అక్కడ కదిలే ప్రతి మగ్గం వాడు చెప్పాకే కదలాలి. తినే ప్రతి ముద్ద వాడు పడేస్తేనే తినాలి. తల ఎత్తితే పేక తెగుద్ది, ఎదిరిస్తే అగ్నిపర్వతం బద్దలవుద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే గాలిని కూడా వాడి పర్మిషన్ అడిగే పీల్చుకోవాలి. 40 ఏళ్ల చీకటి సామ్రాజ్యం బెదిరింపే పునాదులుగా ఎదిగిన ఒక నియంత రావణాసురుడు మిగిల్చి వెళ్లిన వారసత్వం. ఆ వారసత్వం పేరే ఓబుల్ రెడ్డి. పొని కంటే ప్రాణం ముఖ్యమని తెలుసుకుంటే కాసేపట్లో బస్సుండాది. లేదంటే నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా అయ్య నుంచి కాపాడలేడు. అమ్మాయి, నువ్వు మా ఊరమ్మాయివి కాదే. ఈ ఊళ్ళో నిన్నెప్పుడు చూడలేదు. ఎవరమ్మా నువ్వు? ఒక చిన్న పని మీద వచ్చానండి ఈ ఊరికి. కానీ ఆ పని ఇంకా పూర్తి అవ్వలేదు. ఈలోగా చీకటి పడిపోయింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడ కూర్చున్నాను. అదేంటమ్మా, ఎక్కడికెళ్లాలో తెలీదు నీకు? ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళెవరూ లేరా? లేరండి. అయ్యో అవునా? ఇదిగో చూడమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఒక ఆడపిల్ల ఇలా ఒంటరిగా కూర్చోవడం అంత మంచిది కాదు. నీకేం అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మా ఇంట్లో పడుకొని పొద్దున్నే లేచి నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకోమ్మా. అంత సౌకర్యంగా లేకపోయినా పడుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదమ్మా. మొహమాట పడకు ఏమ్మా, నా మనవరాల్లాంటి దానివి. రా. ఒక్క నిమిషం అమ్మా, మా ముసలాడికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టాలి. ఇదివ్వమ్మా, నేను తెస్తాను. పర్వాలేదండి. అమ్మా, స్నానం చేసిరా, అన్నం పెడతాను. అయ్యో పర్వాలేదండి. ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్ర పట్టదమ్మా. ఎప్పుడు తిన్నావో ఏంటో, ముఖం బాగా పీక్కుపోయింది. 4 ముద్దలు కడుపులో పెడితే ప్రశాంతంగా ఉంటుంది. మీ పట్నంలో మాదిరి పంచభక్ష పరిమాణాలు లేకపోయినా ఏదో మాకు తగ్గట్టు. అయ్యో భలేవారే, ఏంటండి ఆ మాటలు? నా ఉద్దేశం అది కాదు. పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చారు, నీకెందుకు శ్రమ అని. ఇందులో శ్రమే ఉంది తల్లి. నా మనవరాలొస్తే చూసుకోనా చెప్పు, ఇది కూడా అంతే. అరే మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 16:24:39 అవుతుంది. ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. కానీ మీలో మాత్రం అస్సలు ఆ దిగులే లేదు. బాబాయ్ పద, మీనాక్షి ఎక్కడుందో వెతుకుదాం పద. ప్రాణాలు ఏం పోవు, పద. మీనాక్షి చెప్తే అర్థం కావట్లేదు నీకు. క్షేమంగానే ఉంది.